శ్రీలంక వాళ్ళు ఇండియా పైన ఎలాగైనా సరే ఈ T20 సిరీస్ గెలవాలి అని చెప్పి స్క్వాడ్ను ప్రకటించారు. ఒక కొత్త కెప్టెన్ని కూడా తెచ్చుకున్నారు, చరిత్ అసలంక. స్క్వాడ్ ప్రకటించి 2 రోజులైంది, అప్పుడే షాక్ తగిలింది. దుష్మన్ చమీరా ఒక ఇంజురీ కారణంగా T20 సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయాడని చెప్పి ఒక వార్త వస్తోంది. ఈ దుష్మన్ చమీరాతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఐపీఎల్లో తీసుకున్నా ఇదే ప్రాబ్లం, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నా ఇదే ప్రాబ్లం. ఏదో ఒక ఫిట్నెస్ ఇష్యూ వచ్చి మ్యాచ్ల నుంచి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎందుకు ఇతని గురించి ఇంతలా మాట్లాడుతున్నాము అంటే, ఏదో అల్లాటప్ప ప్లేయర్ అయితే పోయినా పర్లేదు, కానీ దుష్మన్ చమీరా చాలా మంచి బౌలర్. తను 2015లో డెబ్యూ చేస్తే ఇప్పటి వరకు 12 టెస్టులు, 52 వన్డేలు, 55 T20లో ఆడాడు. అందులో 143 వికెట్లు తీసుకున్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన కెరియర్ ఎంత సాఫీగా సాగిందో. ఎప్పుడు ఏదో ఒక ఇంజురీకి లోన్ అవుతూనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఇతని ప్లేస్లో టీంలోకి ఎవరు వస్తారు? సో 2 పేర్లు వినిపిస్తున్నాయి, అషిత ఫెర్నాండో మరియు ప్రమోద్ మధుసూదన్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దుష్మన్ చమీరాను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక జూలై 27వ తేదీ మొదటి T20 జరగబోతోంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా శ్రీలంకకు చేరుకున్నారు, ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలు పెట్టేశారు. ఇక మొదటి T20 పల్లెకెల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. టోటల్ గా టీమిండియా 3 T20 మ్యాచ్లు ఆడబోతోంది. మీ అందరికీ తెలుసు, T20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇక గౌతమ్ గంభీర్ కు టీమిండియా కోచ్ గా ఇదే మొదటి పరీక్ష కానుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.